182 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుని మహిళలు తిరగడానికి ఉచితంగా ప్రకటించింది. ఒక పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది చేశారు. కానీ ఒక విషయం తెలియదు ఏంటంటే అటువంటి వాళ్ళకి ఈ 182 కోట్ల జీరో టికెట్లు మహిళలు వాడుకుంటే వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం 6,088 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే ఈ రాష్ట్రంలో 1,82,00,000 సార్లు 182 కోట్ల సార్లు జీరో టికెట్లు వాడుకుంటే అవన్నీ ఉచితంగా వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఆర్టీసీకి మాత్రం ఉచితంగా కాదు. ఆర్టీసీకి వాళ్ల తరఫున మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,100 కోట్ల రూపాయల్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం. ఇప్పటికే ఈ 6,100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ఆర్టీసీ బస్సులు ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు క్షేమంగా బతికి పట్టగలిగింది. ఒకవేళ ఈ మహాలక్ష్మి పథకమే లేకుండా ఉంటే ఈ 6,100 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకుండా ఉంటే కూడా ఈరోజు ఆర్టీసీ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండేది.